పెద్దోడు, అదే విధంగా చిన్నోడు. వీళ్ళిద్దరికీ పెద్దగా పరిచయం లేదు కదా! పరిచయం కాదు. వీళ్ళిద్దరి మధ్య అంత చనువు లేదు అనుకోకండి. ఖచ్చితంగా ఉంది. సో, ఏ విధంగా అంటారా? మీ అందరికీ తెలిసిందే కదా! 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మన వెంకటేష్ అన్న, అదే విధంగా మహేష్ అన్న. మన వెంకటేష్ పెద్దోడు, మహేష్ అన్న చిన్నోడు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా గట్టిగా ఉంటది ఆ మూవీలోనైతే. సో, అదే మన రియల్ లైఫ్‌లో గూడా కంటిన్యూ అవుతుంది. మొన్నటికి మొన్నే సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు గూడా చాలా మంచి టాక్‌తో దూసుకు వెళ్ళిపోతుందనమాట. దానిపై స్పందిస్తూ మన మహేష్ అన్న, అదే మన చిన్నోడు స్పందించాడు. ట్విట్టర్‌లోనైతే ఒక పోస్టర్ పెట్టాడనమాట. ఒక ట్వీట్. అది ఏ విధంగా అంటే, "అన్న మీరు మంచి విజయాన్ని అందుకున్నారు. సో, మీరిలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలి. మీ ఎంట నేనెప్పుడు ఉంటా" అనే విధంగా అయితే ట్వీట్ చేశాడనమాట. దీనిపైన వెంకటేష్ ఫ్యాన్స్, అదే విధంగా మహేష్ అన్న ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారనమాట. సో, రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మన సంక్రాంతికి వస్తున్న మూవీ 90,00,00,000 ప్లస్ గ్రాస్ వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ చేసి దూసుకుపోతుంది. ఎక్కడ ఆగట్లేదు. ఇప్పుడప్పుడే తగ్గేదేలే అనే విధంగా అయితే దూసుకుపోతుందనమాట. సో, దానికి తోడు మన మహేష్ అన్న ట్విట్టర్‌లో ఈ విధంగా పోస్ట్ పెట్టడంతోని ఊర మాస్ దూసుకుపోతుంది. అంటే ఊర మాస్‌తోని అంటే ఆ విధంగా కూడా ప్రేక్షకులు ఈ మూవీకి వచ్చేలా చేస్తుందనమాట. ఇది కూడా పాజిటివ్ కిందే. సో, మీ అందరికీ తెలిసిందే కదా! మహేష్ అన్న ఎస్.ఎస్. రాజమౌళి గారితోని మూవీ చేస్తున్న విషయం. సో, ఈ మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే దగ్గర దగ్గర ఒక 3 ఇయర్స్ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సరే ఇప్పుడు ఈ వచ్చే మూవీకి వరల్డ్ వైడ్‌గా మంచి స్పందన వచ్చేలా చేస్తున్నారంట. మంచి బడ్జెట్ కూడా పెట్టే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమారు ఈ మూవీకి 3,000,00,00,000 వరకు బడ్జెట్ పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయన్నమాట. సో, మరి ఎంతవరకు పెడుతున్నారు? 'రాజమౌళి' మూవీ తెలుసు కదా! ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మంచి విజయాన్ని అందుకుంటారనే అనుకుంటున్నారు. దీనికి తోడు మన వెంకటేష్ అదే మన పెద్దోడన్న కూడా మన మంచిగా స్పందిస్తున్నాడు ఈ మూవీ మీద. మీ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అందుకోవాలి అనే విధంగా అయితే నేను ఆశిస్తున్నాను. అనే విధంగా చిన్నోడా అనే విధంగా అయితే పెట్టారన్నమాట. సో, దానికి తోడు పూలకుండి ఎందుకు తన్నారు అనే విధంగా బాక్స్ ఆఫీస్‌ని ఎందుకలా చేశారు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో, చూసుకుందాం మరి ఎవరు ఈ విధంగా చేస్తారన్నది. ఖచ్చితంగా సరే భవిష్యత్తులో మంచి పొజిషన్‌లోని వెంకటేష్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా! వీళ్ళందరూ ఆల్రెడీ ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళే. మరి వీళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు కదా! సో, ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళే. కాకపోతే ఇక్కడ అది కాదు. బాక్స్ ఆఫీస్‌ని ఎవరు షేక్ చేస్తారు? ఆల్రెడీ పెద్దోడు ఇప్పుడు షేక్ చేస్తున్నాడు సంక్రాంతికి వస్తున్నాంతోని. మరి చిన్నోడు ఎలాగుంటాడో చూసారా? పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి ఇంకొన్ని సంవత్సరాలైతే గ్యాప్ ఉంది. ఈ అయిపోయిన తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ మన మహేష్ అన్నకి మంచి క్రేజ్ ఉంది తెలుసు కదా! మన టాలీవుడ్‌లోని అదే విధంగా మన మంచి బిజినెస్ ఉంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే. మరి ఓవరాల్‌గా పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఇంకెంత పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మరి మీలాంటి అప్‌డేట్స్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.